హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకి శుభవార్త. మార్చి 5వ తేదీ నుంచి కొత్త డిఏ అండి. ఉద్యోగులకు ఊరట. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగులకు మరియు పెన్షన్‌లకి శుభవార్త అండి. మార్చి 5న కీలక ప్రకటన. సో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త అయితే రాబోతోంది. ఈ ఏడాది మార్చి 5న కేంద్ర కేబినెట్ సమావేశంలో డిఎన్ఎస్ అలవెన్స్, డిఏ పెంపు గురించి ఒక కీలక నిర్ణయం వెలువడే అవకాశం అయితే ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సంవత్సరానికి 2 సార్లు డిఏ పెంపు పొందేలాగా నిర్ణయాలైతే ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా సేమ్ అలాగే ఉంటాయి. ఇప్పటికే 2024 డిసెంబర్ వరకు గల డిఏ పెంపులను ప్రభుత్వం క్లియర్ చేసింది. ఇక 2025 జనవరి నెలకు సంబంధించి కొత్త డిఏ పెంపును ప్రకటించేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసుకుంది. మార్చి 5 అండి డిఏ పెంపు ప్రకటన. సో, మార్చి 5వ తేదీన కేంద్ర ప్రభుత్వం డిఏలో 3% నుంచి 4% పెంపు చేయనున్నట్లుగా సమాచారము. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సంఘం ప్రకారం డిఏ సంవత్సరానికి 2 సార్లు పెరుగుతుంది. మొదటిది జనవరి 1న, రెండవది జూలై 1న అమల్లోకి వస్తుంది. కానీ వచ్చే బుధవారం జరగబోయే కేబినెట్ సమావేశంలో డిఏ పెంపుపై అధికారిక ప్రకటన అయితే వెలువడే అవకాశం ఉంది. 2025 జనవరి డిఏ ఎంత పెరుగుతుంది అంటే, ప్రస్తుతానికి ఉన్నటువంటి డిఏ అనేది 53% వద్ద ఉంది. వచ్చే పెంపుతో ఒక 3% పెరిగితే 56%కి పెరిగి తర్వాత 4% పెరిగితే 57% వరకు చేరుకోవచ్చు. గత సంవత్సరం మార్చిలో డిఏ పెంపని 4% పెరిగి 50% మొత్తానికి చేరుకుని ఉండేది. సో, అక్టోబర్ 2024లో మరొక 3% పెరిగి 53 ఇది మొత్తం 53%కి చేరుకుంది. సో, ఇక మౌలిక వేతనం 18,000 ఉన్నటువంటి ఒక ఉద్యోగి, సగటు ఉద్యోగికి 3% గనుక పెరిగినట్లయితే రూ. 540 అయితే ఎక్స్‌ట్రా వస్తుంది. 4% పెరిగితే రూ. 720 పెరుగుతుంది. మొత్తం 30,000 బేసిక్ సాలరీ అంటే మూల వేతనం ఉన్నవారికి ఆహ్, ఈ విధంగా 3% పెరిగితే 900, 4% పెరిగితే రూ. 1,200 అయితే పెరుగుతుందన్నమాట. సో, ఈ విధంగా డిఏ అనేది 3% ఉన్నట్లయితే లేదా 4% ఉన్నట్లయితే ఈ అమౌంట్స్ అయితే రావడం జరుగుతుంది అధికంగా. మరి ఎవరెవరికి ప్రయోజనం అంటే, ఈ డిఏ పెంపుతో దాదాపుగా 1,00,00,000 మంది ఉద్యోగులు, పెన్షన్‌లకు లబ్ధి చేకూరనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తమ పెన్షన్ జీవితంలో పెరుగుదల పొందనున్నారు. హోలీకి ముందే గుడ్ న్యూస్. గత సంవత్సర సంవత్సరాలను పరిశీలిస్తే ప్రభుత్వం హోలీ పండుగకు ముందే డిఎన్ పెంపు ప్రకటించేది. ఈ ఏడాది కూడా అదే విధంగా మార్చి 5న డిఏ పెంపు ప్రకటించే అవకాశం ఉంది. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. సో, డిఏ పెంపు 3 లేదా 4% ఉండబోతోంది. కేబినెట్ సమావేశం అనేది మార్చి 5న ఉండబోతోంది. ప్రభావితులు 1,00,00,000 మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఈ లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వ ప్రకటన హోలీకి ముందే ఉండబోతోంది ఈ ప్రకటన అనైతే సమాచారం. మరి ఈ డిఏ పెంపుతో కేంద్ర ఉద్యోగులకు, పెన్షన్‌లకు పెరిగిన జీతాలతో కొన్ని అదనపు ప్రయోజనాలు లభించనున్నాయి. మరికొన్ని అప్డేట్స్ కోసం మార్చి 5వ తేదీ వరకు మార్చి 5న కేంద్ర ప్రభుత్వం ప్రకటన కోసం ఎదురు చూడవలసి అయితే ఉంటుంది.